హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ డొల్లా. ఈరోజు మన కొత్త డొల్లా వచ్చాడు. మన మిరాయి టీజర్ ట్రైలర్ మిరాయి ట్రైలర్ రివ్యూ అండ్ రియాక్షన్ ఎలా ఉంది? ట్రైలర్ ఎలా ఉంది చూద్దాం. చూసి మా డొల్లా ఏం చెప్తారో చూద్దాం. ఓకే చూద్దాం. ఏంటిదమ్మా ఇది? ఒకసారి వచ్చాగింది, అరే మళ్ళీ వచ్చాగింది. కేజీఎఫ్ మాదిరి ఒక ట్విస్ట్. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. ఇట్లా అని చేయి తిప్పంగానే అలా మేడ ఇట్లా జాంబిరెడ్డి టైప్ లో. అమ్మో, మళ్ళా ఇట్లా సుత్తి కొట్టే సీన్ ఉందా తర్వాత? దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది నేను ఎక్కడ చూసాను ఈ సీను. సేమ్ మన కల్కిలో ప్రభాస్ యాక్షన్ లాగా, ఫైట్స్, ఇంట్రడక్షన్, నిన్ను నమ్మే చెలాకి కుర్రోడ్ లాగా. అసలు ఏం జరిగింది? వచ్చాడు మంచి మామ. వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది. చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం. చైత్రయ ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. దేవుడు రామ్ చరణ్ వచ్చాడుగా ఇక్కడ. రాముడు అదే రాముడు రామ్ చరణ్ గెటప్. నాకు మా లేదు ఇది, మా ఇరగదీశారు అంటే ఖచ్చితంగా పని చేశారు. రాముడు పని September 2025. అంతేనా, ఇంకేం లేదా? ఎంత బాగా చేశారు, మనల్ని అర్థం కాలేదు బంగారం. ఇందులో చాలా డేస్ అయితే శ్రేయ తర్వాత వచ్చింది. ఎందుకు శ్రేయ బాగానే వచ్చింది కదరా. డిఫరెంట్ యాక్షన్. జగపతి బాబు డిఫరెంట్ హెయిర్ స్టైల్. మ్యాటర్ ఏంటంటే ఇందులో మంచి మనసు మామ కంప్లీట్ గా ఒక రావణాసురుడు మాదిరి ఒక గెటప్, ఒక ఫైరింగ్, ఒక కట్టింగ్, అక్కడ ఏదో వెపను సడన్ గా రావడం. చైత్రాయుగం నాటి ఒక వెపను. ట్రైలర్ ఎలా ఉంది చెప్పు ఫస్ట్. ట్రైలర్
ఒక క్యూరియాసిటీ, ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది, ఒక ట్రాన్స్ఫార్మ్ లాగా పిడుగు లెక్క. మామూలుగా లేదు. ట్విస్టులు, జలకులు, దెబ్బ మీద దెబ్బ, అంతే. చాలా బాగుంది. తేజ సజ్జకి ఇంకో సూపర్ బంపర్ హిట్ రాబోతున్నట్టే హనుమాన్ తర్వాత. నువ్వు గమనించిన ఇప్పుడు హనుమాన్ తర్వాత ప్రతి ఒక్క దేవుడు సినిమాలలో వస్తుంది. అవును, కానీ మ్యూజిక్ ఎక్కడో ఇన్నట్టు కొడుతుంది. గౌరహరి అది మ్యాటర్ ఏంటంటే ఇలా చూసినా సూపర్ కేచ కంకడే ఎవరు తెలుసు ఆయన? ఎవరన్నా? నువ్వు ఇద్దరు అమ్మాయిలతో సినిమా చూసినావా? చూసా చాలా ఇట్లా తీసి కస్ 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 కనబడుతుంది అది కనబడుతుంది. కానీ మన దేశంలో ఉండవద్దాం. ఆ టేకింగ్ కానీ, ఆ సినిమా ఫ్లేవర్ కానీ చాలా బాగుంది. నాకు కూడా నచ్చింది, చాలా బాగుంది. కంపల్సరీ హిట్ అవుతుందని అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉందన్నది. వెయిట్ అండ్ వాచ్. మనోడు అసలుకే ఇప్పుడు తేజ సజ్జ ఆల్రెడీ హనుమాన్ తోని నార్త్ ఇండియాలో కూడా మంచి ప్రూవ్ చేసుకుండు. కానీ మ్యాటర్ ఏంటంటే లాస్ట్ లో ఒక 15 seconds వరకు ఆ రాముడు గెటప్ లో ఉన్న యాక్టర్ ఎవరు అనేది పెద్ద సస్పెన్స్. అసలు రాముడు ఎలా వచ్చాడు ఇప్పటి వరకు? నీకు అసలు రాముడు అని ఎట్లా తెలుసు? అదే అక్కడ క్లియర్ చెప్పాడు, త్రేతాయుగం నాటి రాముడు అని చెప్పి. సో క్లియర్ గా అక్కడ వచ్చింది ఒక దగ్గర వాయిస్. అక్కడ ధనుసు పట్టుకుని మరీ వచ్చాడు. ఇప్పటి వరకు రాముడు రామాయణంలో తప్ప ఎక్కడ కూడా లేడనమాట. ఇప్పుడు మనం శాంపుల్ పరశురాముని తీసుకుంటే ఆయన మహాభారతంలో ఉంటాడు, అట్ ద సేమ్ టైం రామాయణంలో అలా ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ రాముడు రామాయణం తప్ప ఎక్కడ కనబడాడు మనకి. కొత్తగా ఇప్పుడు సినిమాలు కూడా ఎంతసేపు సినిమాలు కూడా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రాముడు వస్తాడు కదా. కానీ ఇప్పుడు కొత్తగా ఒక అంటే అశోకుడు రోడ్డు ఇరువైపులు చెట్లు నాటరు, అదేదో కథ ఉంది కదా. అక్కడి నుంచి ఏదో ఉంది అంటే మన గ్రంథాలు, మన పవర్స్ అన్ని ఒక దగ్గర దాపెట్టడం, దానికి ఒక పవర్ ని కాపలా పెట్టడం. సరే, ఇప్పుడు మనం సినిమా దగ్గరకు వద్దాం. మ్యాటర్ ఏంటంటే ఆ స్టిక్ తోటే నడుస్తుంది సినిమా అంతా. స్టిక్కే సినిమా. ఆ స్టిక్ కి ఆ గ్రంథాలకి రాముడు ఒక లింక్ ఉంది. తెలిసి రాముడు బాణం సేమ్ మన కర్ణుడు బాణం అన్న మాత్రం లింక్ అప్ప. స్టిక్ జ్ఞాపకం మరిది అదే అనుకుంటారు. తిట్లు కొట్లు కర్ణుడు బాణం ఇది అదిదా మ్యాటర్ అనుకుంటా. ఏదైనా కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే ప్రతిదీ ఒక లింక్. స్టార్టింగ్ లోనే KGF మాదిరి ఒక కట్టింగ్. సినిమా ఓకే, మనం ట్రైలర్ చూసి ఏం చెప్పలేం కానీ ఒకవేళ స్టోరీ గ్రిప్పింగ్ ఉందనుకో, బోర్ ఫీల్ కాకుండా ఉంటే నువ్వు సినిమా మంచి హిట్ అయ్యి. అది ఎంత VFX పెట్టినా ఎన్ని పెట్టినా కానీ స్టోరీ గ్రిప్పింగ్ ఉండాలి. స్టోరీనే మ్యాటర్ అప్ప. ఏదైనా ఒకటికి అయినా మనోడు మంచిగా చేస్తాడు. కార్తీక్ బాగా కష్టపడ్డాడు. చాలా బాగుంది. ఏంటమ్మా మధ్యలో ఇది చూసుకోవాలి కదా. ఓకే రెడీ. చూసాం కదా, మంచిగా ఉంది. ట్రైలర్ అయితే బాగుంది, మాకైతే నచ్చింది. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. సూపర్ బ్రహ్మాండం. అదిరిపోయింది అసలు. నాకు రాముడు వచ్చినప్పుడు అయితే గూస్ పింపుల్స్ వచ్చినాయి నిజంగా చెప్పాలంటే. ఇప్పటి వరకు రామాయణంలో తప్ప ఎక్కడ చూడండి రాముడు సడన్ గా అలా ప్రత్యక్షమయ్యేసరికి నాకు మైండ్ దొబ్బింది అసలు. అక్కడ చూడు 12th September 2025, ఇంకెన్నో రోజులు లేదు, చూద్దాం ఎలా ఉందో చూద్దాం. జగపత్ బాబు గెటప్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. వేద మహర్షి టైప్. అంటే ఇక్కడ ఎలా ఉందంటే రావణాసురుడు ఎవరు? మంచు మనసు మామ. రాముడు అంటే ఎవరు? రాముడు ఆల్రెడీ వచ్చేసాడు. ఇక్కడ హనుమంతుడు, మళ్ళీ తేజ సజ్జనే హనుమంతుడు. ఇక్కడ అక్కడ ఒక సీత లాగా ఉంది ఆవిడ, ఎవరు? శ్రేయ. ఇక్కడ జగపతి బాబు ఏంటంటే జామవంతుడు అనమాట. నీలో ఉన్న పవర్స్ నీకే తెలీదు, నువ్వు ఇది కాపాడాలా, ఇది చేయాలా, నేనెవరో నాకే తెలియదు, నేనేం చేస్తాను బాబు. ఆయన ఒక చిన్నపాటి శాంపుల్ రామాయణానికి లింక్ చేసినటువంటి కథలాగా కనబడుతుంది. కానీ అది కాదు, అటువంటి కథే. అది ట్విస్ట్. అదమ్మా. ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడైతే ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారు. అవునవును, వాళ్ళు చాలా పెద్ద ప్రాజెక్టులు. నెక్స్ట్ రాజాసాబ్ ఉంది. రాజాసాబ్ రాడు ఇవ్వకపోతే మళ్ళా ఈ
మళ్ళీ ఈ తేజస్తో ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యారు వాళ్ళు. అవునా మీరే టూనా? వేరే ఇంకోటి థ్యాంక్స్ అమ్మా. ప్రశాంత్ వర్మతో అనుకుంటా. థ్యాంక్ గాడ్. ఓకే, ప్రశాంత్ వర్మ అంటే హనుమాన్ సినిమా డైరెక్టరేగా, పెద్ద ప్రాజెక్టే, మంచి విషయం అమ్మా. వాడు నాకు తెలిసి ఇక్కడ చూసిన విఎఫ్ఎక్స్ పిఎంఎఫ్ విపిఎక్స్ అంటే అనుకుంటా. పీపుల్ విఎఫ్ఎక్స్. ఓకే ఓకే అమ్మా. సో అదనమాట. ఓకే, ఇది మన రియాక్షన్. అవును. సో గైస్ చూద్దాం 12 సెప్టెంబర్ 2025 చూద్దాం. ఓకే, అంతవరకు చూస్తుండే ఛానల్ సబ్స్క్రైబ్. ఛానల్ పేరు ఏంటమ్మా? డొల్లా. ఓకే బాయ్ గైస్. థ్యాంక్స్ అమ్మా.